నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్నా కైలాష్ నేత్ అన్నారు. ఆదివారం నాడు జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ నుండి రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ చిత్రపటాలతో మోదీ బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత మహాత్మా సిద్ధాంతాలను తుంగలో తొక్కి రాజ్యవాదాన్ని బలపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. महात्मा गांधी आलोचन विधानालु आलोचन विधानालु कासे तोत्तुल्लारा बीजेपी मोदी 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 कासे तोत्तुल्लारा महात्मा गांधी आलोचन विधानम वर्दिलाले महात्मा गांधी आलोचन विधानम वर्दिलाले महात्मा गांधी आलोचन विधानम बीजेपी 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 अंबानी अदानी तोत्तुल्लारा अंबानी अदानी तोत्तुल्लारा बीजेपी నల్గొండ జిల్లాలో మరి పిసిసి అధ్యక్షులు మహేష్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మరి జెండా ఆవిష్కరణ చేసి అక్కడి నుంచి ర్యాలీగా ఇవాళ మహాత్మా గాంధీ యొక్క విగ్రహం ముందు మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ యొక్క పేరుని తొలగించడానికి నిరసనగా ఇవాళ గాంధీ ఆలోచనని గాంధీ సిద్ధాంతాలని అహింసా సిద్ధాంతాలతోటి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వారి ఆశయాలని నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ మరి మహాత్మా గాంధీ పేరు తొలగించారు, దేశంలో నెహ్రూ ఆలోచన విధానాలను తొలగిస్తూ ఉన్నారు, అనేక చోట్ల పేర్లు తీసేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పేర్లు తీసేసినా ఈ దేశంలో నిలబడేది గాంధీ ఆలోచన. ఈ దేశంలో పరిశ్రమలు, యూనివర్సిటీలు, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు, భూ పంపిణీ, బ్యాంకులను జాతీయకరణ, ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ దేశ ప్రజలకు 140 కోట్ల మంది ప్రజల యొక్క గుండెల్లో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఆలోచన విధానం, నెహ్రూ యొక్క ఆలోచన విధానం ప్రపంచంలో ఇవాళ 4వ స్థాయికి ఎదిగిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక దూరదృష్టితోటి విద్యను పెంపొందించినాం, వ్యవసాయాన్ని పండగ చేసినాం, కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినాం, రోడ్లు కట్టినాం, కొత్త రైల్వేలు, విమానాశ్రయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, పరిశ్రమలు, అదేవిధంగా కొత్త కొత్త హాస్పిటళ్ళు, తర్వాత పుట్టినవా నుంచి చనిపోయే వరకు మనిషికి అవసరాలున్న ఈ దేశంలో తయారీ రంగాన్ని పెద్దపీట వేసి నిరుద్యోగ యొక్క ఆలోచనల్లో వారికి మరి అవకాశాలు కల్పించాం. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఈ దేశ సంపదని పేదలకు పంచిపెడుతుంటే నరేంద్ర మోడీ గారు మరి అంబానీ అదానులకు పంచిపెట్టాలని ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి అనేక కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అది కార్పొరేషన్ రంగంలో ఉన్నటువంటి వాటిని మరి కార్పొరేట్కు ఒత్తాసం దారాదత్తం చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేయలే, ఈ దేశంలో ఉండబడే పేదల కోసం మీరు పనిచేయలే, ఆకలి పేదరికం దారిద్ర్యంతో ఉన్న వాళ్ళకు నిలబడలేదు, కోటీశ్వరులు మీ బంధువులు అయ్యారు మోడీ గారి అని సందర్భంగా గుర్తుకు చేస్తూ మా ఆలోచన విధానం అహింస, మా ఆలోచన విధానం అభివృద్ధి, మా ఆలోచన విధానం లౌకికవాదం, ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శమైనటువంటి మహాత్ముడి యొక్క ఆలోచనలు ఈ దేశంలో నిలబడి ఉంటాయి. కాబట్టే వాటినన్నింటినీ కూడా అంటే మీరు చేస్తున్న దొంగతనాలు, దోపిడీని, దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి మీ విధానాలను మేము ప్రశ్నిస్తున్నందుకు రాహుల్ గాంధీ గారికి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఈడీ కేసులు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళంగా, తెలంగాణ ఇచ్చిన వాళ్ళంగా కాంగ్రెస్ పార్టీని జెండాను ఎత్తుకొని తప్పకుండా ఈ దేశంలో నెహ్రూ ఆలోచన విధానం, గాంధీ ఆలోచన విధానం పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు, దళితులకు, అట్టడిగి వర్గాలకు అండగా నిలబడే ఏకైక పార్టీ అని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ మీరు చేస్తున్న ఈ అరాచకం 2029లో మీకు చరమగీతం పాడడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని మరోసారి 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం ఖాయం. మీ భర్తం అని కూడా ఈ సందర్భంగా